జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15న 1648 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 1,00,000 టిట్కో గృహాలను అందజేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసినట్లు తెలిపారు. సిమెంట్ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలతో ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించడం ప్రభుత్వ సంకల్పమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి నాన్నగారు మరి పుట్టినరోజు సందర్భంగా పొద్దున 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా దగ్గర 70 కంపెనీలతోని, లోకల్ అండ్ నాన్ లోకల్ కంపెనీస్తో అన్నింటి కూడా 11 గంటల 15 నిమిషాలకి మన కాళహస్తిలో టిట్కో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఐ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. పొద్దున్నే కలిపి టిట్కో హౌసెస్ 1648 ఇల్లులు ఫేస్ 1 టైపులు, ఫేస్ 1గా ఏప్రిల్ 15 రోజు నాన్నగారు పుట్టినరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈరోజు 10 కోట్ల పైచీలకు రూపాయలు ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం ఉంది. అది కానీ మీరు ఈరోజు కష్టమన్నా కట్టగలిగితే